సెంట్రల్ జైలు అంటే 4 గోడల బందీఖానా కాదు, నవకాయ పిండి వంటల భోజనశాల. లేవగానే బెడ్ టీ, 4 kgs ఆఫ్ బ్రేక్ఫాస్ట్, 15 kgs ఆఫ్ లంచ్, 20 kgs ఆఫ్ డిన్నర్. అమ్మైనా అడిగితేనే కాని పెట్టదు, కానీ ఇక్కడ మేము అడగకుండానే పెడతాం. సార్ ఎస్, మేము ఒక డైనమిక్ రాబర్ని పట్టుకున్నాం సార్. రాబర్ని పట్టుకున్నారా? అవును. పోలీస్ పోలీస్. కుయ్యో మరక వాట్ ఇస్ దిస్ డ్రమ్స్ ఆఫ్ హెవెన్? ఓ కన్నె దొర, ఎర్ర దొర, బుర్ర దొర, బంగారు దొర. జేబులన్నీ చెక్ చేశారా? చేసాం సార్. మామూలు లేవు కదా? ఏమీ లేవు సార్. నేను చూసుకుంటా ఈ సంగతి. ఆగిపోకడే. ఎవరు నువ్వు? టెర్రరిస్టువా? ఏ గ్రూప్ ఇది? అమెరికాలో బిల్డింగ్ ఎందుకు పడగొట్టారు? లాఠీని ఎక్కడ దాచిపెట్టావు? మొన్న పోయిన నా లాఠీ ఎక్కడ? ఏమిటి కోయ కుర్రు? మీ చేతుల్లో ఉన్న గీతలకు అర్థాలు చెప్పగలవేమో గానీ మీ భాషల్లో ఉన్న కిటికేమిటో తెలియటలే. పోయా. ఇదిగోండి సార్, ఇతను ఫోటోలు దిగిన ఆల్బమ్. స్టువర్ట్పురం దొంగల నుంచి స్టాంపు దొంగల వరకు అందరితో దిగిన ఫోటో ఆల్బమ్. లాడెన్, పుచ్చుకో పుచ్చుకో పుచ్చి, పప్పు యాదవ్, ఉప్పు మాధవ్, వీరప్పన్, ఓహో వీళ్ళందరితో నువ్వు ఫోటోలు దిగావంటే నువ్వు ఇంటర్నేషనల్ కేడీ అన్నమాట. చేతులు చూసిన పెద్ద పెద్దోడితో ఫోటోలు తీయించుకోవడం మా కోయోళ్ళకి ఆచారం. గుర్రు మా తాతయ్య ఎన్టీఆర్ తో తీయించుకున్నాడు, నేను చిరంజీవితో తీయించుకున్నా. శ్రీదేవితో ఫోటో తీయించుకుందామంటే శ్రీదేవి వెళ్ళిపోయింది, చీరపడిపోయింది. మంచి సెల్, క్లియర్ వ్యూ, ఓ సెల్ ఫోన్, ఈవినింగ్ కల్లా హార్ట్లీ, నైట్ కల్లా ఫ్రెండ్లీ. అని చూసుకో, నేను మా రెడీ చూసుకుంటాడు. ఓహో కుర్రోడు తాటి మట్టకి గడ్డం మొలిచినట్టున్నాడు. నువ్వు ఫోటో దిగుతా సామె, మంచి ఫోటో తీ సామె. సామె చిరంజీవి ఇచ్చిన కళ్ళజోడు సామె, బ్రహ్మాండంగా ఉండాలా. తీయే తీయే. నువ్వు ఏడికయ్యావు? ఖైదీల మధ్య నువ్వు ఉంటే కళగట్టవు. నువ్వు అతరగబో అన్నా, టపారం కొంచెం పైకెత్తన్నా, కళ్ళు పడతాయి. ఆ తీ అదే మా దొర మంచాడు, నన్ను 3 నెలల్లో వదిలేస్తాడు. 3 నెలలేంటి? నువ్వు 6 నెలలు కదా. ఏంది ఎందుకు దొర? ఆడు కూడా 4 మంటలు చేసి ఇలాగే ఫోటోలో పడ్డాడు. ఆడితో నువ్వు ఫోటో దిగావు కదా, అందుకని నీ జీవితాంతం ఇక్కడే. అరే వీడి సెల్లో కదా కానీ వెరైటీగా చెట్టు కట్టేయండి రా. మీ బతుకులు సంతకెళ్ళా ప్యాలెస్ లో ప్యాకెట్ ఏమిట్రా? మీకు ఏమైనా బుద్ధి ఉందా? తీసేయండి తీసేయండి. అమ్మా హేమా, అమ్మాయి పాఠాలు నేర్చుకుంటుంటే నువ్వు ఇక్కడి నుంచి ఏం చేస్తున్నావు? ఏముందమ్మా, వీళ్ళ భాష మనకు ఎలాగో వంట పట్టదు, కనీసం విందామన్న ఆశతో ఇక్కడికి వచ్చానమ్మా. చూడమ్మా హేమ, నీ కోసం బొంబాయి నుంచి స్పెషల్ గా తెప్పించాను. ఏమిటయ్యా బలరాం, ప్రొఫెసర్స్ ఏమిటంటున్నారు? అదేనమ్మా, ఆ నెక్లెస్ లో వాళ్ళ శిష్యురాలు మహారాణిలా ఉందట. ఉండడం ఏమిటయ్యా, నా బంగారు తల్లి నిజంగా మహారాణియే. నక్లెసో మార్వాడీసో తాకట్సో కేశాసో నో తాకాసో అమ్మాసో గోగో. సరే సరే, మీ భాష అర్థం కాక అమ్మగారు తికమక పడుతున్నారు, కాసేపు ఆపండి. మీ పాఠాల మధ్య నేనెందుకమ్మా, వస్తానమ్మా. బలరాం, అమ్మా వీళ్ళిద్దరికి మర్యాదలు జాగ్రత్తగా చూసుకో. చెప్పాలమ్మా మీరు. ఏమిట్రా బాబాయిలు, గొలుసు చూడగానే కళ్ళు తాగిన కోతుల్లా శివాలెత్తిపోయి అలా వాగేశారు? ఆనందం. అయినా మనం జర్మనీ భాషలో మాట్లాడాక ఆవిడకి అర్థం కాదులే. ఏడిచావు నువ్వేమో నెక్లెస్ మార్వాడి తాకట్టన్నావు, వీడు ఏకంగా అమ్మేసుకుందామని అన్నాడు. ఆవిడికి అర్థం కాలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే కొంప మునిగిపోయేది. చల్లవా, అమ్మగారు మమ్మల్ని మర్యాదగా చూసుకోమన్నదే, చూసుకోమా. గౌరవంగా చూసుకోమంది, చూసుకోమా. మీ చేతి ప్రొఫెసర్ గుడ్లోడు తీయించి గోచీలు పెట్టి చూరేగిస్తాను, జాగ్రత్త. ఏమనుకుంటున్నారు ఏమిటో? ఏముంటున్నానమ్మా? మీ బావగారిని చూస్తే నాకు చాలా జాలిగా ఉందండి. మీరు చెప్పినా మీ అక్కగారు వినరా? నేనే కాదు, సాక్షాత్తు సరస్వతీదేవి బ్రహ్మదేవుడితో కలిసి వచ్చి చెప్పినా సరే వినదు. మీకు ఐస్ ఫ్రూట్ అంటే ఇష్టమేనా? చాలా ఇష్టం, తీసుకుంటాను. ఉండండి ఉండండి. మగవాళ్ళు ఉండగా ఆడపిల్లలు తీసుకోవడం నాకు అంతగా మీకు డబ్బు కాస్త ఇబ్బందిగా ఉందన్నారు. ఇబ్బంది అనుకోండి, అయినా పర్వాలేదు. 2 ఐస్ ఫ్రూట్ పట్టరావయ్యా. మనం 10 రూపాయల లెవెల్ కి ఏదైనా చిన్న పందెం వేసుకున్నాం. ఏమిటి? ఇప్పుడు ఆలస్యం చేస్తే కరిగిపోయేది, తర్వాత మిగిలిపోయేది ఏమిటి? వయసు కాదు, ఐస్. తర్వాత మిగిలిపోయేది మధ్యలో పుల్ల. మీ సమస్య నిజంగా తర్వాత మెచ్చుకుందరు కానీ ముందు ఆ 10 రూపాయల వరకు ఇచ్చేయండి. ఏదో 10 రూపాయలు ఫ్రీగా వచ్చిన తర్వాత
ఈ ఐస్ ఫ్రూట్లు ఎందుకంటే ఏకంగా ఐస్ క్రీమ్లే తిందాం. ఇక బాబు వెళ్ళరావయ్యా, వెళ్ళరా. ఈ ఐస్ ఫ్రూట్ పట్టుకెళ్ళి ఐస్ క్రీమ్లు పట్టరా. మీకేదైనా జీవితాశయం ఉందా అండి? ఎందుకు లేదండి, సాధారణంగా మగాళ్ళకైతే 3, ఆడాళ్ళకైతే 4 ఉంటాయి. ఏమిటి? అదే జీవితాశయాలు. మగవాళ్ళకైతే జీవితాశయం, జీర్ణాశయం, అన్నాశయం ఉంటాయి. ఆడవాళ్ళకైతే వీటితో పాటు గర్భాశయం కూడా ఉంటుంది. ఈ డబ్బులు లావండి, ఇందా పందెంలో బ్యాలెన్స్. అబ్బా, ఈ వ్యాపారానికి మంగళహారతి పాడేస్తాను అని ఆ రవితేజ గాడు, వేలం పాట పాడేస్తామని వీళ్ళు అంటుంటే ఇక ఎలాగయ్యా చచ్చేది? ఏం లాభం లేదండి. మన వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసి ఆ రవితేజ గారు దెబ్బ తీయకపోతే మన పని గోవిందో గోవింద. దానికి నా దగ్గర ఒక చక్కటి ఐడియా ఉంది. ఉంది ఉంది అని ఊరికే ఊరించేకు, అదేమిటో చెప్పు. ఆ రవితేజ గారు చేరకుంటే ఒక ఫ్యాను, ఒక గ్రైండరు, ఒక మిక్సరు ఇస్తానంటున్నాడు కదా. అంతకంటే కాస్ట్లీ థింగ్ మనం అనౌన్స్ చేసామనుకోండి, అప్పుడు మన చీరలన్నీ గారిలోకి వెళ్ళిపోతాయి. అదేమిటో నువ్వే చెప్పు. ఒక చిన్న సైజు విమానం ఇద్దాం. విమానాలు ఎయిర్పోర్ట్ ఇవ్వడానికి వ్యాపారం ఏమిటి? చీరల వ్యాపారం. కావాలంటే ఓ జయవర్మాలో తువాలో ఇద్దాం. ఓ జేబురుమాలను గోచుగుడ్డుకి లాభం లేదండి. ఇది ఒక మర్చి కారు ఇద్దాం. చీరకు కారు, చీరకోనండి, కారు ఎక్కండి అని ప్రచారం చేద్దాం. చెప్తున్నాడు, ఈ ఆలోచన బాగుందయ్యా. రేపే ఓ మారుతి కారు కొనేసి షోరూమ్ లో పెట్టించి. రండి బాబు రండి రండి. చీరకు ఒక కారు, చీరకి ఒక కారు. రండి బాబు, చీరకి ఒక కారు, ఒక చీరకి ఒక కారు. రండి రండి బాబు రండి రండి బాబు. చెంచురాముడు, ఈ మారుతి కారు పథకం పెట్టక మునుపు మన చెంచు గ్రూప్ షేర్స్ 3వ ర్యాంకులో ఉండేవా? ఇదిగా ఈ వ్యవహార పథకం పెట్టో 4 నెలల్లో 12వ ర్యాంకులోకి వచ్చేసాం. ఈ అదవ పథకం ఆ తిమ్మాజీగాడు ఇచ్చాడయ్యా. ఆ రవితేజ గారు స్టవ్లు ఇచ్చేస్తున్నాడు, కుక్కర్లు ఇచ్చేస్తున్నాడు, ఈజీ చైర్లు ఇచ్చేస్తున్నాడు, సైకిళ్ళు ఇచ్చేస్తున్నాడు. మనం అంతకంటే పెద్ద లెవెల్లో ఓ రైలు కారు ఎట్టేద్దాం, కస్టమర్లు అందరూ కొట్టుకుని చచ్చిపోతారు అన్నాడు. దా దా కారు ఎట్టేద్దాం అని కారు కోతలు కూర్చో. ఇప్పుడు చూడు 12 పోయింది, గో బద్దలైపోయింది. మామిడి మిగిలినందుకు సంతోషించండి. వాళ్ళ ఐడియాలు వేస్తాం. అందులో ఎప్పుడైనా ఒక ఐడియా ఫెయిల్ అయితే ఫెయిల్ అవుద్ది. అలా గోలెట్టేస్తామేంటి? చీరల వెనకాల మీ చరిత్ర పబ్లిక్ బాగా తెలుసు. ఎక్కడికి నాకు ఒళ్ళు మండిందంటే నీ చర్మం ఒలిపించేసి చీర వేయించేస్తాను. ఏదో ఐడియా ఇచ్చింది కాక మందేదో పొరపాటు అయినా మాట్లాడి అమ్మాజీ. మొండోడు పెద్దోడు ఆడితో ఏం మాట్లాడతామయ్యా? సరే కానీ చెంచురాముడు, గ్రైండరు సైకిల్ కన్నా కారు ఖరీదైంది కదా, జనం ఎందుకు ఇవ్వలేదంటావు? ఖరీదైంది కనుకే కారు కొనండి అమ్మా తల్లులారా. ఓ సిల్క్ చీర ఇస్తామంటే సరదా పడతారు గాని చీర కొనేయండి కారు ఇచ్చేస్తామంటే అనుమానిస్తారు. అదే జరిగింది. డబ్బులు పోసి చీరలు మేము కొంటాం, ఆ బ్రహ్మాజీ గారు చెంచురాముడు ఆ కారు కొట్టేసి ఊరమ్మడ బల్లాదూరు తిరుగుతారని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఇంకా అనుకునేవి మీకు చెప్పానంటే. ఎక్కడికి అవి ఇక్కడే కాదు, నువ్వు ఎక్కడ చెప్పినా కొత్త చీరతో నీ పీ కురేసి షోరూమ్ లో కారు పక్కన ఏలాంటి కట్టించా. వాడి సంగతి వదిలేవయ్యా. సరే గాని ఆ రవితేజ గారి బిజినెస్ మీద ఎలా దెబ్బతిద్దామంటావు? చాలు చెప్పింది చాలు బాబు, నువ్వు పక్క తప్పు. మొన్నే మహాలక్ష్మి తల్లికి దండం పెట్టుకుని మనసులో మాట అనుకున్నాను. అది గనక జరిగిపోయిందా ఆ రవితేజ గారు మొత్తం మనం టాప్